నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తమిళనాడులో బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు, 8 మంది మృతి, 20 మందికి గాయాలు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన, పాముకు వినతి పత్రం సమర్పించిన కార్మికులు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన, కరకట్ట నిర్మించాలని డిమాండ్. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అని ప్రశ్నించిన మంత్రి రోజా, విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని హితవు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తమిళనాడులో బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. కృష్ణగిరి పాతపేటలోని ఓ గోడౌన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి సమీపంలోని 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీ పేలుడు దాటికి శరీరాలు చెల్లాచెదురయ్యాయి. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ టెండర్లు, రెస్క్యూ టీంలు మంటలను ఆర్పివేసి లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. పేలుడు ధాటికి హోటల్ భవనం పూర్తిగా దెబ్బతింది. సమీపంలోని 3-4 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్యను రెస్క్యూ సిబ్బంది ఇంకా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ஹலோ அண்ணா அண்ணா பழையப்பட்டு தாண்டி வாங்க, முன்னூர்கள் போகிற வழியில் அண்ணா. వినతి పత్రాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఒక్కోసారి నేతల విగ్రహాలకు ఇవ్వడం చూశాం. కానీ కరీంనగర్లో గ్రామ పంచాయతీ కార్మికులకు వినూత్నంగా పాముకు వినతి పత్రం ఇచ్చిన వైనం ఇది. మల్యాల మండలంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు గత పక్షం రోజులుగా తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని పాముకు వినతి పత్రం అందించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మల్యాల మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం ముందు కొన్ని రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. పంచాయతీ కార్మికులు పాముకు వినతి పత్రం ఇవ్వడం చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్ జిందాబాద్. అందరికీ నమస్కారం. అయ్యా కేసీఆర్ సార్, మేము ఇంతగానం కష్టపడుతున్నాం, ఎన్ని బాధలు ఉన్నాయి, మాకు అడగకుండానే మీరు అన్నం పెట్టారు, మేము కాదంటలేను. కానీ నిత్యావసర ధరలు పెరగడానికి కారణంగా అయ్యాల రేపు ఏది కొనలేకపోతున్నాం. మేము ఇప్పటికి కూడా అయ్యా అని అడుక్కుంటూనే ఉన్నాం. మాకు నౌకర్లు చేయండి, మాకు అన్ని సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించండి. మేమేం పోరాటం ఇది చేస్తలేము. మధ్యలో కూడా పొద్దున్నే పని చేసి కూడా వస్తున్నాం, అటు సమ్మె చేస్తున్నాం, ఇటు సమస్యల పరిష్కారంగా ఇది చేస్తున్నాం. ఊళ్ళో కూడా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే మా జేఏసీ నాయకులను పిలిచి పరిష్కరించి సమ్మె విరమించడం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమ్మెలో, రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు నాగుంబావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా సమస్యలను కూడా తొందరగా పరిష్కరిస్తే మా పనులలో మేము చేరి విధులు నిర్వహిస్తామని వేడుకుంటున్నాము. దయచేసి మీరు చూసే వరకు ఈ వీడియో పోతుంది, మీరు చూడండి సార్. మేము రిక్వెస్ట్గా చేసి అడుగుతున్నాం. మేము ఏం సాధ్యతంగా చేస్తున్నాం, మేము ఉధృతం చేస్తలేము. సమ్మెను ఖచ్చితంగా
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటి ముందు వరద బాధితులు ఆందోళన చేశారు. తమ కాలనీలకు వరదలు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఎమ్మెల్యే ఆయన అనుచరులు కుమారుడు విజిత్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను పంపించారు. నాకు కూడా అని చెప్తాను అంతేగాని వేరే అంత పెద్ద సార్ మీరు ఉన్నారు మా దగ్గర ఇంత పెద్ద ఎమ్మెల్యే సార్ ఉన్నారని మేము ఇంతమంది జనాలు వస్తే కనీసం మీరు ఒక మాట హామీ ఇవ్వలేకపోతున్నారు. మీరు ఒకటి సాయం చేస్తాను సంవత్సరం నుంచి చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ మునిగినాం మాకు నీళ్లు రావడానికి అయితే టైం సంవత్సరం గిర్రమని తిరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? మునిగినాము, సామాను కడుక్కొని ఇల్లు కడుక్కొని ఆ బురద కడుక్కొని అన్ని సెట్ అయ్యేటప్పటికి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మూటలు కట్టుకొని ఉరకడమేనా? మందిళ్ళలో ఎన్నిసార్లు ఉంటాం సార్? ముసలిలో వదిలేసుకొని సామాను మూటలు కట్టుకొని పరిష్కారం కోసమే 100% ప్రయత్నం చేస్తున్నారు. మనం చెప్పుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఎందుకు వచ్చిందంటే సార్ మాకు ఇక్కడ మన మాకు ఇళ్ళకి మన ఇళ్ళు ముందుకు వచ్చినట్టు కాదు. సార్ మాకు ఇక్కడ వచ్చినాయి కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చినది. అంతకు సంవత్సరం ఈ నీళ్ళు కాదు, అవి ఈ సంవత్సరం అసలుకే కాదు. కదా లాస్ట్ ఇయర్ వచ్చినాయి. బాధలో ఉన్నాం కాబట్టి ముందు వర్షం పడితే నేను ఆయన అనుకో ఫోన్ చేస్తారా చేయరా అంటే చూసుకుంటే అన్ని నడుస్తారా చెప్పండి నాకు. అది ఎమ్మెల్యే గారికి పవన్ క్యాండిడేట్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎవరైనా వింటారు. చెప్పండి నాకు. ఇప్పుడు మేము మొత్తం ఇప్పినామంటే మీరు మొత్తం మాట్లాడినట్టే మీరు మాట్లాడారు. నాకున్న సమాచారం మొత్తం ఎంత అయితే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తుందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరంలో షటిల్ పోటీలను మంత్రి ప్రారంభించి ఆపై షటిల్ ఆడారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. పురంధేశ్వరి విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని హితవు పలికారు. ఇప్పుడు పడుతున్న కష్టం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని తీసుకొని పడితే ఉపయోగం ఉంటుందన్నారు. ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది మీకు చేయాలనుకొని వస్తున్నామని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. అంతేగాని కొంతమందిని మనం చూసాం, 9 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, పేరుకు పార్టీ పెట్టడమే కానీ అది ప్యాకేజీలకు తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేదు. ఆయనేమో ఫస్ట్ పార్టీ పెడతాడు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కే వెళ్ళాడు, వాళ్ళకేంటి ఓటు వీళ్ళకేంటి అంటాడు. నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా వెళ్ళాడు, బొక్క బోర్లా పడ్డాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను పోటీ చేయను అంటాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయను అంటారు. అంటే ఆయనకి ఎందుకు పార్టీ పెట్టాడో ప్రజలకి ఇప్పటికే పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టినప్పటి నుంచి అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అని. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈరోజు పురంధేశ్వరి మేడం కూడా అదే మాట్లాడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు చేసిందా, అప్పుల్లో ముంచేసిందా లేదా అనేది కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో క్లియర్గా చెప్పారు. అంటే ఆవిడ చెప్పింది తప్ప లేకపోతే పురంధేశ్వరి గారు చెప్తుంది అబద్ధం అనేది క్లారిటీ ఆవిడ ఇవ్వాలి. క్లియర్గా పార్లమెంట్లో మనం చేసిన అప్పు చాలా తక్కువ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. ప్రతి రాష్ట్రం కూడా చేస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పైసా కూడా వెల్ఫేర్కి డెవలప్మెంట్కి పారదర్శకంగా ఖర్చు పెడుతుంది, ప్రతిదానికి లెక్క ఉందని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు లాగే ఆవిడ కూడా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్టుంది. అదేదో వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ ఆ నందమూరి కుటుంబం తీసుకొని దానికోసం కష్టపడితే ఎవరు కూడా బాధపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా పురంధేశ్వరి గారు అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉందో అవి రావటానికి కేంద్రంతో ఫైట్ చేసి అలాగే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే అందరం. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. దారి వెంట వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్థానికులకు మహిళలు విషయం చేరవేయడంతో పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతి కష్టం మీద బంధించి పోలీస్ స్టేషన్కు తరలించారు. कौन मारे? पोस्टिंग वाले। काय को मारे? क्या बोले तुम? क्या बोले उनको पोस्टिंग वाले को? कुछ भी नहीं बोला। हाँ पोस्टिंग बोला, नंबर दिया उनको? नहीं। हाँ पैसे था तेरे पास? नहीं था। हाँ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం మండలంలో వివిధ గ్రామాల్లో తరచుగా గోదావరి వరదలకు ముంపుకు గురవుతున్న ప్రజానీకానికి ఆదుకునే విధంగా తన వంతు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి కె గంగవరం మండలం కోటిపల్లి, కోళ్ళ, సుందరపల్లి, మసకపల్లి, కమ్మవారి, సావారం గ్రామాల్లో గోదావరి నది వంపు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సార్ పిల్లలు ఏం కాదు, రోడ్డు ఉంటుంది కదా.
మరి ఏం చేస్తా గోదావరి పట్టుని కాదమ్మా హాయిగా నీటిలో ఉండాలి పట్టుకుని భోజనంలో ఏర్పాటు చేస్తే అలా పైకి వచ్చేద్దరు భోజనంలో ఏర్పాటు చేస్తాం చిచ్చు ఎలా బాగుందా కాదు వంట అయిందా భోజనం పెట్టండి భోజనం కూర్చోండి చిచ్చు అయిందా లేదా గ్యాసే కదా సుందరపల్లి సమీపంలో కోటిపల్లి కుమ్మసావర్ దగ్గర ఈ ఏటుగట్టు పటిష్టతలో కొంచెం లోపం గమనించి ఇప్పటికే ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి పనుల కోసం ఒక 50 కోట్లతోటి ఎస్టిమేట్స్ పంపించాం. అయినప్పటికీ కూడా వరద ఉధృతి కారణం చేత ఈ గట్టు రక్షణ కోసం ఏటుగట్టు సంబంధించినటువంటి ఫ్లడ్ బ్యాంక్ అధికారులందరూ కూడా అప్రమత్తమై 3 రోజులుగా ఈ ఫ్లడ్ బ్యాంక్ ఎరోజన్ని ఎలా అరెస్ట్ చేయాలి, కట్ చేయాలనే ఉద్దేశంతో శాండ్ బ్యాగ్స్తో దీన్ని ఫిల్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడ ప్రమాద పరిస్థితులను గమనించినా కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై దాన్ని నిరోధించడానికి ప్రతి అధికారి కూడా 24/7 కష్టించి పనిచేస్తున్నారు. దీని నుండి ప్రజా సహకారం అవసరం. ఎక్కడైనా మీకు ఇటువంటి పరిస్థితి మీ దృష్టికి వస్తే తక్షణమే నా దృష్టికి తీసుకురండి, లేకపోతే అధికారుల దృష్టికి తీసుకురండి. వరదలు ప్రతి సంవత్సరం కూడా మనకి పరిపాటి పారివాహక ప్రాంతంలో ఉన్న మనకి ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. దీన్ని అధిగమించడం గత తరతరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. జొన్నాడ నుంచి యానం వరకు పటిష్టపరిచి ఏటుగట్టుని నేషనల్ హైవే కనెక్ట్ చేయమనేటువంటి మాట వారికి తెలియజేయటం, వారు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం. ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి నిధులు సమకూర్చుకుని ఈ ఏటుగట్టును పటిష్టపరిచేటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ ఇక్కడ ప్రమాదాన్ని గుర్తించాం. ఇక్కడ కనపడతా ఉంది మనకి ఈ ప్రమాదం అంతా ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈ గట్టుకి హాని కలుగుతుందేమనేటువంటి ఉద్దేశంతో ఈ శాండ్ బ్యాగ్స్ని ఫిల్ చేసేటువంటి కార్యక్రమంతో ఇవాళ నేను కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, శ్రమించేటువంటి కార్మికులు ఉన్నారో వారికి ఉడతాభక్తి సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చేయడం జరిగింది. వేలేరుపాడు మండలంలో పోలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి చుక్కెదురైంది. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నార్లవారం పంచాయతీలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వేలేరుపాడు వెళ్తుండగా భూదేవిపేట వద్ద వేలేరుపాడు అఖిలపక్షం అడ్డుకున్నది. గోదావరి వరదలు వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజా సమస్యలు వదిలేసి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడం హాస్యాస్పదంగా ఉన్నదని అఖిలపక్షం సభ్యులు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో మున్నేరు వాగు పొంగిన విషయం తెలిసిందే. వరుసగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా మున్నేరు వాగు కట్ట తెగి నందిగామ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రోడ్డుపై వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మున్నేరు వాగుకు వరద ప్రవాహం తగ్గినప్పటికీ నందిగామ వద్ద ఈతవరం రోడ్డుపై మాత్రం ఇంకా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.
చంద్రబాబుతో ఎన్ని శక్తులు కలిసినా జగన్ను ఓడించలేరని మంత్రి నాగార్జున అన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఏకమైన వైపాకాకు భయం లేదన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో మంత్రి నాగార్జున పాల్గొన్నారు. కరోనా వస్తే ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయిన వాళ్ళు, 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు మరలా దొంగ రాజకీయాలు చేయాలని ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉన్నారు. అయ్యా, వాళ్ళకి జ్ఞానోదయం కలిగించండి, రాజకీయాలు కలుషితం చేయొద్దు అని ఈ రాష్ట్రానికి నిరంతర శ్రామికుల్లాగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి మీ నిండు ఆయుష్ ఆయనకి ఇవ్వండి. ఈ రాష్ట్రానికి మరలా 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 జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని కోరుకోవడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ సర్వీస్ చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో విలేజెస్లో, పల్లెల్లో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉన్నారు. వారి గురించి మాట్లాడితే నేను మొన్న ఈ మధ్య చెప్పా, వాలంటీర్స్ అంటే దైవాంశ సంభూతులు. కుళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఆదరవు లేని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తున్నటువంటి వారు. కరోనా మహమ్మారిలో కూడా వాలంటీర్స్ వెళ్ళి అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ఒక గొప్ప ఆశయాన్ని తెరదీశారు. వారి గురించి ఎవరు మాట్లాడినా అభూత కల్పనలే. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు ఈ రాష్ట్రంలో పాదయాత్రను తిరుగుతూ వాళ్ళ యొక్క కార్యకర్తలు వస్తే నా మీద 12 కేసులు ఉన్నాయి, మీరు 13వ కేసు ఉంటే నా దగ్గర రమ్మంటా ఉన్నాడు. అంటే పరిపాలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, గొడవలు సృష్టించాలన్నా? నిన్న జరిగినటువంటి ఒక రిపోర్టర్ యొక్క ఆయన మీద కొట్టి దాడి చేసి కెమెరా లాక్కొని దాంట్లో ఉన్నాయి తెలిపేటువంటి ఇది అమానుషం కాదా? ఈ విహేయమైనటువంటి చర్యను ఖండిస్తూ ఉన్నాం. ఆ విలేకరులకు ఈరోజు మీడియా అంటే విలేకరులు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాలో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఎంత సహాయం జరుగుతుంది వాళ్ళ వల్ల? ఈ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ ఏముందో వెతి చూపే వారి మీద దాడి చేయటం అనేది చాలా నీతిబాహ్యమైన చర్య. అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలా. దీనికి బాధ్యులైనటువంటి చంద్రబాబు కొడుకు మీద, చంద్రబాబు మీద కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, ఆలోచన లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, రాజకీయాల మీద ఏదో త్వరగా ఎదగాలని ఆలోచన వాళ్ళు ఏదైనా అంటారు. మహిళలను గౌరవించాల్సిన వాళ్ళు, మహిళలంటే తేలిగ్గా చూడాలని ఆలోచించే తత్వానికి వెళ్ళటం అనేది వారి యొక్క రాజకీయ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మహిళలు రేపు చూపిస్తారు వాళ్ళు తడాకా ఏంటో. తప్పకుండా మహిళలను ఎవరు తేలిగ్గా చూసినా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. సంవత్సరం గడిచినా జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ పేరుతో నిరసన చేపట్టారు. చిన్న వర్షానికి కూడా చెరువులను తలపించేలా నాయుడుపేటలోని జగనన్న కాలనీలు ఉన్నాయని ఉయ్యాల ప్రవీణ్ విమర్శించారు. ఇసుక, మట్టి రాత్రికి రాత్రి మాయమైపోతుందని ప్రవీణ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కాలనీల అభివృద్ధి జనసేన తీసుకుంటుందని భరోసా ఇచ్చాడు. ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట షుగర్ ఫ్యాక్టరీ వద్దున్న జగనన్న కాలనీని జనసేన పార్టీ తరపున జన సైనికులు, జనసేన నాయకులు అందరం సందర్శించడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం క్రితం మేము ఒక సోషల్ ఆడిట్ ద్వారా జగనన్న కాలనీల్లో జరుగుతున్నటువంటి స్కామ్ గురించి మేము సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. తక్కువ రేటుకి భూములు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి మళ్ళీ అమ్మి మళ్ళీ పేద ప్రజలకి
ఉచితంగా ఇల్లులు అని చెప్పి పేదలందరికీ ఇల్లులు అని చెప్పి జగన్ గారు చేస్తున్నటువంటి జగన్ మోసాన్ని మేము ప్రజలకు తెలియజేయడం జరిగింది. సరే, సంవత్సరం గడిచింది, ఏమైనా జగనన్న కాలనీలో పురోగతి ఉందా, జగనన్న ఇల్లులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఇక్కడ చూస్తే ముందు ఎలా ఉందో, సంవత్సరం క్రితం ఎలా ఉందో అలాగే ఉంది పరిస్థితి. ఏదో చేతిలో కొంత డబ్బున్నోళ్ళు, కొంత పరపతి ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరి వాళ్ళ ఇళ్ల పట్టాలు ఖాళీగానే నీటి మడుగుల్లాగానే ఉన్నాయి. వాళ్ళు కనీసం ఇక్కడ చూస్తుంటే ఫౌండేషన్ కూడా వేసుకోలేని పరిస్థితిలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో కనీసం ఒక 10% ఇళ్ళు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టుబడి జరగలేదు. మరి మన నియోజకవర్గంలో ఇసుక ఎట్టబోతుంది, గ్రావెల్ ఎట్టబోతుంది ఇట్లేదు, కానీ ఇక్కడ జగనన్న కాలనీలు పేదవాళ్ళ ఇళ్లలో మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదు, వాళ్ళ ఇల్లులు పూర్తి కావట్లేదు. ఈ విషయాన్ని ఈరోజు మేము జగన్ ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్న కాలనీలు పేదలందరికీ ఇల్లులు అని ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఎందుకు పనికిరానటువంటి భూములు ఇవ్వడమే కాకుండా ఆ భూముల్లో కనీసం మౌలిక వసతులు, ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎటువంటి వసతులు కల్పించకుండా పేదవారిని ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం నిజంగా మేము చింతిస్తున్నాము. మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు పేదవారికి ఎప్పుడు కూడా మౌలిక వసతులు కల్పించడంలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. శ్రీకాకుళం జిల్లా పలాసలో కత్తితో దాడి కలకలం రేపింది. సొంత బావపైనే బావమరిది కత్తితో దాడి చేశాడు. దీంతో బావకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమిళనాడులో బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు, 8 మంది మృతి, 20 మందికి గాయాలు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన, పాముకు వినతి పత్రం సమర్పించిన కార్మికులు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన, కరకట్ట నిర్మించాలని డిమాండ్. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అని ప్రశ్నించిన మంత్రి రోజా, విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని హితవు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.